వెల్కమ్ టు టీవీటీ న్యూస్. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. మీరు కొత్త కార్డు కోసం వేచి చూస్తున్నారా, లేదా ఇప్పటికే రేషన్ తీసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1, 2026 నుంచి రేషన్ పంపిణీలో పెను మార్పులు రాబోతున్నాయి. అవేంటంటే ఈకేవైసీ లేకపోతే రేషన్ కట్ అవుతుంది. మొదటి అతి ముఖ్యమైన నిబంధన ఈకేవైసీ. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. మీ దగ్గరలో రేషన్ షాప్ కు వెళ్లి బయోమెట్రిక్ వేయొచ్చు, లేదా మేరా రేషన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ చేసుకోవచ్చు. మార్చి 31 లోపు పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ రేషన్ నిలిచిపోతుంది. కొత్త కార్డు దరఖాస్తులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. ఉదాహరణకు ఢిల్లీలో 1,20,000 రూపాయల వరకు, అలాగే 18 ఏళ్లు నిండిన మహిళనే కుటుంబ పెద్దగా గుర్తిస్తారు. ఇక అంతా ఆన్లైన్లోనే. ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. అందరి ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ, నివాస పత్రాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేశాక ఫుడ్ సప్లై ఆఫీసర్ ఇంటికి వచ్చి వెరిఫై చేసిన తర్వాతే కార్డు జారీ అవుతుంది. లబ్ధిదారుల సౌకర్యార్థం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇకపై ఒకేసారి 3 నెలల కోటా రేషన్ ను తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇలాంటి తప్పులు మీరు చేశారంటే మీ రేషన్ వెంటనే రద్దవుతుంది. అవేంటంటే, కుటుంబంలో ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ కలిగి ఉన్నా, మీ పేరు మీద 4 చక్రాల వాహనం ఉన్నా, వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోయినా, చనిపోయిన వారి పేర్లు లేదా పెళ్లై వెళ్లిపోయిన వారి పేర్లు కార్డులో కొనసాగిస్తున్నా మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మీ ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరియు నిబంధనలకు అనుగుణంగా మీ కార్డును అప్డేట్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీటీ న్యూస్.